ఈరోజు మనం ఇంటర్నెట్ భవిష్యత్తునే మార్చేగల ఒక కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అదే ఇంటర్లింక్ నెట్వర్క్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక నిజమైన మనిషే అని నిర్ధారించడం. సరే, అసలు విషయంలోకి వెళదాం. ఈ ప్రశ్న మనందరికీ ఎదురయ్యేదే కదా. మనం రోజూ వాడే సోషల్ మీడియాలో, ఆన్లైన్ సేవల్లో మనం మాట్లాడుతున్నది నిజమైన మనిషితోనా లేక బోట్తోనా, ఫేక్ అకౌంటా? ఎలా నమ్మాలి? ఈ ఒక్క ప్రశ్న నుంచే ఈరోజు మన విశ్లేషణ మొదలవుతుంది. అయితే ఈ సమస్యకు టెక్ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పేరుంది. ముఖ్యంగా వెబ్3 అంటే ఇంటర్నెట్ యొక్క నెక్స్ట్ జనరేషన్లో ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. డిజిటల్ సిస్టమ్స్లో నమ్మకాన్ని దెబ్బతీసే ఈ ప్రాథమిక ముప్పు గురించి మొదట తెలుసుకుందాం. ఈ సమస్యను సిబిల్ అటాక్ అంటారు. అంటే ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ వేల కొద్ది ఫేక్ అకౌంట్లు సృష్టించి మొత్తం సిస్టమ్నే మ్యానిపులేట్ చేయడమన్నమాట. ఇది కేవలం ఆన్లైన్ గేమ్లలో మోసం చేయడం మాత్రమే కాదు, పెద్ద ఆర్థిక, సామాజిక వ్యవస్థలను కూడా నాశనం చేయగలదు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది అచ్చం ఎన్నికల్లో ఒకే వ్యక్తి వేల కొద్ది దొంగ ఓట్లు వేసి ఫలితాన్ని తారుమారు చేయడం లాంటిది. ఆన్లైన్లో సివిల్ అటాక్ వల్ల కూడా నమ్మకం అలాగే కూలిపోతుంది. ఇది మనం తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఇది మొత్తం ఆన్లైన్ ప్రపంచం పునాదులనే కదిలించేంత పెద్ద ప్రమాదమన్నమాట. ఎందుకంటే నమ్మకం లేకపోతే ఏ డిజిటల్ సిస్టమ్ అయినా కుప్పకూలిపోతుంది. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే ప్రూఫ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఈ పరిష్కారాన్ని మన ముందుకు తెస్తున్నదే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేసే ఒక సిస్టమ్. దీని ప్రధాన లక్ష్యం ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ ఒక నిజమైన మనిషే అని ప్రూవ్ చేయడం. అసలు ఈ ప్రూఫ్ ఆఫ్ హ్యూమానిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వేలిముద్రలు లేదా ముఖం వంటి బయోమెట్రిక్స్ను ఉపయోగించి ప్రతి వ్యక్తికి ఒక యునీక్, సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. మీ డిజిటల్ ఐడెంటిటీ మీదే అని మీ బయోమెట్రిక్స్తో ప్రూవ్ చేయడమన్నమాట. సరే, ఈ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్, ఒకరి బయోమెట్రిక్ డేటాను స్కాన్ చేస్తారు. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యక్తి నిజంగా ఒక యూనిక్ పర్సనా కాదా అని వెరిఫై చేస్తుంది. ఫైనల్గా ఆ వెరిఫికేషన్ని వారి డిజిటల్ ఐడెంటిటీకి సెక్యూర్గా లింక్ చేస్తారు. ఈ 3 సింపుల్ స్టెప్స్తో ప్రతి ఒక్కరికి నకిలీ చేయడానికి వీలులేని ఒక డిజిటల్ గుర్తింపు వచ్చేస్తుంది. అయితే ఈ సొల్యూషన్ వినడానికి చాలా బాగుంది, కానీ ఇది మన ముందు ఒక పెద్ద, చాలా క్లిష్టమైన ప్రశ్నను ఉంచుతుంది. ఇక్కడ నుంచే మన విశ్లేషణ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆన్లైన్లో అందరూ నిజమైన వారిని గ్యారంటీ ఇవ్వాలంటే మన బయోమెట్రిక్ డేటా లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి వస్తుంది కదా. అంటే భద్రత కోసం మన ప్రైవసీని పణంగా పెట్టాల్సిందేనా? ఈ స్లైడ్ ఈ డైలమాలోని 2 వైపులని స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు చూస్తే వెరిఫికేషన్ వల్ల సిబిల్ అటాక్స్ ఆగిపోతాయి, నమ్మకమైన ఆన్లైన్ ప్రపంచం ఏర్పడుతుంది. కానీ మరోవైపు చూస్తే మన బయోమెట్రిక్ డేటాని షేర్ చేయడం వల్ల అది మిస్యూజ్ అయ్యే ప్రమాదముంది, నిఘా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది చాలా పెద్ద డైలమా కదా. ఒకవైపు భద్రత, మరోవైపు మన ప్రైవసీ. దేన్ని ఎంచుకోవాలి? మరి గుర్తింపును నిరూపిస్తూనే మన ప్రైవసీని కాపాడుకోవడం సాధ్యమేనా? ఇంటర్లింక్ వాళ్ళు అవును, సాధ్యమే అంటున్నారు. దానికి వాళ్లు వాడుతున్న టెక్నాలజీనే జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్. జీరో నాలెడ్జ్ ప్రూఫ్ పేరు వినడానికే కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని ద్వారా ఒక విషయం నిజమని మనం ప్రూఫ్ చేయొచ్చు, కానీ ఆ విషయం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. మీరేదైనా నిరూపించగలరు, కానీ దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం బయటపెట్టక్కర్లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. మీ దగ్గర ఒక ఇంటి తాళముందని అనుకుందాం. ఇప్పుడు ఆ తాళం చూపించకుండానే మీ దగ్గర తాళముందని అవతలి వ్యక్తిని నమ్మించగలగడమే జీరో నాలెడ్జ్ ప్రూఫ్. అదేవిధంగా మీరు ఒక నిజమైన, ప్రత్యేకమైన వ్యక్తి అని నిరూపించవచ్చు, కానీ మీ బయోమెట్రిక్ డేటాను ఎవ్వరికీ చూపించాల్సిన అవసరం లేదు. అద్భుతం కదా. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండానే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ అసలు లక్ష్యమేంటి? వాళ్ళు ఏం సాధించాలి అనుకుంటున్నారు? వాళ్ళ లక్ష్యం చిన్నదేం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫోన్ బేస్డ్ హ్యూమన్ నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ టార్గెట్ కేవలం టెక్ తెలిసిన వాళ్లు కాదు, ప్రపంచంలోని ప్రతి సామాన్య మానవుడిని ఈ నెట్వర్క్లోకి తీసుకురావటం. ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్నే నిర్మిస్తున్నారు. దీనిలో ఒక సూపర్ యాప్ ఉంటుంది. ఇది వెబ్3 సేవలను చాలా సులభంగా యాక్సెస్ చేయడానికి ఒక గేట్వేలా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే క్రిప్టో ప్రపంచం తలుపులను అందరి కోసం తెరిచే ప్రయత్నమన్నమాట. ఈ మొత్తం సిస్టమ్ నడవడానికి వాళ్ళు 2 రకాల టోకెన్స్ వాడుతున్నారు. ఒకటి ఐటీఎల్, ఇంకొకటి జిఐఎల్. ఐటీఎల్ అనేది నెట్వర్క్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, లావాదేవీల కోసం వాడుకోవడానికి మెయిన్ టోకెన్. జిఐఎల్ అనేది సూపర్ యాప్లో ఉండే సేవలను వాడుకోవడానికి అవసరమైన యుటిలిటీ టోకెన్. సింపుల్గా నెట్వర్క్ గవర్నెన్స్ కోసం ఐటీఎల్, రోజువారీ సేవల కోసం జిఐఎల్ అన్నమాట. సో ఫైనల్గా చూస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి గుండెలాంటి విషయం ఒకటే. ఆన్లైన్లో ప్రతి అకౌంట్ వెనుక ఒక నిజమైన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారని గ్యారంటీ ఇవ్వడం, తద్వారా మరింత నమ్మకమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడం. ఈ నెట్వర్క్ వాగ్దానాన్ని సింపుల్గా ఈ ఒక ఈక్వేషన్లో చెప్పేయొచ్చు. ఒక ఖాతా ఈక్వల్స్ టు ఒక మానవుడు. అంతే. ఈ ఒక సింపుల్ రూల్తో ఇంటర్లింక్ ఆన్లైన్ ప్రపంచంలో నమ్మకాన్ని మళ్లీ తీసుకురావడానికి సిద్ధమైంది. ఇక నకిలీ ఖాతాలకు చోటు లేదు. మరి చివరిగా మన ముందు మిగిలే ప్రశ్న ఇదే. ఇలాంటి ఒక వెరిఫైడ్ డిజిటల్ ఐడెంటిటీ మనకు నిజంగా ఒక మంచి, సురక్షితమైన ఇంటర్నెట్ను ఇస్తుందా? లేకపోతే మన ప్రైవసీకి ఇది ఒక పెద్ద రిస్కా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. దీని గురించి ఆలోచించండి.